మనం మామూలుగా రెసిస్టివిటీ సర్వే చేసుకోవడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్, బోర్‌హోల్ లాగింగ్ చేసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాం. ఇదేంటంటే ఎస్ఎస్ఆర్ ఎంపీ 80 ఎస్ఏఎల్ అని చెప్పి, ఇది లాగర్‌లోనే ఒక టైప్ ఆఫ్ బేసిక్ మోడలు. ఇదేంటంటే రెసిస్టివిటీ సర్వే చేసుకోవచ్చు, అలాగే లాగింగ్ చేసుకోవచ్చు. ఇందులో రెసిస్టివిటీకి వెళ్ళినప్పుడు P1, P2, C1, C2 యూజ్ చేసి మనం రెసిస్టివిటీ సర్వే చేస్తాం. అప్పుడు రెసిస్టివిటీ స్విచ్ ఆన్‌లో పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఈ రెండిటి ద్వారా మనం రెసిస్టివిటీ సర్వే చేసి బోర్ పాయింట్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డిస్ప్లేలో రీడింగ్ వస్తుంది, మనం నోట్ చేసుకుంటాం అనమాట. అండ్ అలాగే లాగ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ C1, C2, P1, P2 యూజ్ చేయకుండా ఇక్కడ ప్రోబ్ ఉంటుంది. ప్రోబ్ని మనం వెల్లో పెట్టి కనెక్ట్ చేయాలి. C1 P గ్రౌండ్కి కనెక్ట్ చేసుకుంటాం. ఇందులో స్టార్ట్ స్టాప్ ఆప్షన్తో పాటు సెండ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో రెసిస్టెన్స్లో పెట్టినప్పుడు మనం స్టార్ట్ చేసి కరెంట్ వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ రీడింగ్ రాగానే స్టాప్ చేసి రికార్డింగ్ నోట్ చేసుకుంటాం ఆ రీడింగు. అదే లాగ్లో పెట్టినప్పుడు ఏంటంటే స్టార్ట్ స్టాప్తో పాటు మనం సెండ్ ప్రెస్ చేస్తే ఏదైతే డేటా ఉందో అది పీసీ ద్వారా ఆ కేబుల్ ద్వారా మనకి ల్యాప్టాప్లోకి కానీ ట్యాబ్లోకి కానీ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఉన్న ఫీచర్ ఏంటంటే ఇందులో మనం కరెంటు, వోల్టేజ్ ఇవేం రెగ్యులేట్ చేసుకోకుండా అన్ని దానివల్ల అది చేసుకుంటుంది అనమాట. మైక్రో ప్రాసెసర్ బేస్డ్. లాగింగ్ వచ్చేసరికి కరెంట్ మనం ఏరియాని బట్టి మనం 1 కానీ 10 కానీ 100 కానీ పెట్టుకోవచ్చు. అండ్ వాటర్ టచ్ అయిన తర్వాత ప్రోబు ఆ మానిటర్లో ఉన్న నీడిలు మనకి మూవ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది ఫ్లక్చుయేట్ అవ్వకపోతే దాని మీనింగ్ కాంటాక్ట్ సరిగ్గా లేనట్టు. సో ఇది చెక్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం అనమాట. అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్లో వెనకాల మనకి డెప్త్ ఎన్కోడర్కి కనెక్ట్ చేసుకునే ఒక కనెక్టర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఎంత డెప్త్ లాగింగ్ చేస్తున్నాం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది స్పాట్ లాగర్ లాంటిది అనమాట. సో ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఆపి రీడింగ్ తీసుకోవాలి తప్ప అది కంటిన్యూస్గా రీడింగ్ తీసుకోవడానికి కాదు. సో దీని సెటప్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది.